హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ చిల్లీ చికెన్. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా శుభ్రం చేసుకున్న 1/2 kg చికెన్ను ఒక బౌల్లోకి తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మళ్ళీ అందులోనే 1 గుడ్డును తీసుకుని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటూ థిక్ బైండింగ్ వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. నాకు ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ సరిపోయింది. మీకు ఇంకా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసిన తర్వాత 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసిన చికెన్ను విడివిడిగా అతుక్కోకుండా వేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి. అందులోనే ఒక ఆనియన్ సన్నని తరుగు వేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ తీసుకుని దాన్ని కొంచెం పెద్దగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలా వేసుకున్నాక కొంచెం వేగించి ఇంకొక ఉల్లిపాయ తీసుకుని పెద్దగా ముక్కలను కట్ చేసి వేగనివ్వాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో 1 కప్ వాటర్ యాడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి ఇప్పుడు అందులోనే 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 స్పూన్ టమాటో సాస్ వేసి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ను యాడ్ చేసుకోవాలి. ఆ చికెన్ను బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇలా ఇంట్లోనే స్పైసీగా, టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే రెసిపీ ఇది. సో మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే టేస్టీ చిల్లీ చికెన్ రెడీ. మీకు మా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.